खून और पानी एक साथ नहीं बह सकता. ఈ మాటలు 12th మే 2025 పిఎం అగేన్స్ట్ బీహార్లో ఒక ర్యాలీలా అనే మాటలు. అంటే ఒకవైపు టెర్రరిజంలా బ్లడ్ ఫ్లో చేసి అట్లనే సింధు వాటర్ అగ్రిమెంట్ వల్ల పాకిస్తాన్కి మన జలాలు పంపించడం ఒక్కసారి జరగలేవు అని పిఎం మోదీ క్లియర్గా పాకిస్తాన్కి ఒక మెసేజ్ ఇచ్చారు. మేము కూడా ఈ మెసేజ్కి చాలా అగ్రీ చేస్తాము. వీల్ సపోర్ట్ అవర్ పిఎం. కానీ ఈరోజు ఇదే బీసీసీఐ పాకిస్తాన్తో మళ్ళీ ఏషియా కప్లో క్రికెట్ ఆడుతుంది. దాన్ని మనం ఏమనాలి? ఒక దిల్జిత్ దోసాంజ్ పంజాబ్ యాక్టర్ సింగరు, ఆయన ఒక సినిమా తీసిండు. ఆ సినిమా షూటింగ్ పహల్గామ్ అటాక్ల ముందు జరిగింది. దాంట్లో ఒక పాకిస్తానీ యాక్టర్ సైడ్ క్యారెక్టర్ ఆడితే ఆయనని బ్యాన్ చేయమని, ఆయన మూవీని బ్యాన్ చేయమని, ప్లస్ ఆయనది ఇండియన్ పాస్పోర్ట్ కూడా రద్దు చేయమని అడిగిన వాళ్ళు మీడియా వాళ్ళు కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈరోజు ఎక్కడ ఏం మాట్లాడతలేదు. ఎందుకు అంటే ఈరోజు 10 సెకండ్స్ యాడ్కి 10 లక్షలు ఇచ్చేటప్పుడు అంతా ఓకేనా బీసీసీఐకి? అంటే బీసీసీఐకి మన మీద ఏం బాధ్యత లేదా? ఇది చాలా తప్పు అని జరుగుతుంది. బీసీసీఐ షుడ్ టేక్ యాక్షన్. గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ బీసీసీఐ. ఇంకా దేశభక్తి అని డైలీ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టేటోళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడతలేడు? అంటే వాళ్ళకి క్రికెట్ మ్యాచే పహల్గామ్ అటాక్ కన్నా ఎక్కువ అయిందా? సో ఇది నేను క్వశ్చన్స్ అడుగుతున్నా ఫ్రెండ్స్.